హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మరో అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడడం టాపిక్ అప్డేట్ ఏంటంటే పెన్షన్లకి అయితే ఒక చిన్న అప్డేట్ ఏంటంటే ఎవరైతే వలస వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళ సొంత ఊరికి వచ్చి పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఏంటంటే పింఛన్ బదిలీ ఆప్షన్ అయితే వచ్చింది. ఆ పింఛన్ బదిలీ ఆప్షన్స్ వచ్చినాయి. అలాగే కొత్త పెన్షన్ విషయాలేంటి, ఈ వెరిఫికేషన్ సంగతులు ఏంటి, వికలాంగ పెన్షన్ వెరిఫికేషన్ సంగతి అన్ని వివరాలు అందిస్తాను ఫ్రెండ్స్. ఈ వివరాలను తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ లింక్ ఉంటుంది, వాట్సాప్ లింక్ ఉంది, వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోతాం. వివరాలు ఏంటంటే బదిలీ చేసుకునే దానికి పెన్షన్కి ఇప్పుడైతే ఒక ఆప్షన్ వచ్చింది. ఎవరైతే వలసదారులు పెన్షన్లు అయితే ఉంటారో వేరే ఊరికి వెళ్ళి పని కోసం వెళ్ళి అక్కడే ఒక సంవత్సరం కానీ 6 నెలలు కానీ లేదా ఒక 2 సంవత్సరాలు అక్కడే ఉండి పని చేసుకోవాలని నిర్ధారించుకుంటారో వాళ్ళకైతే ఇది శుభవార్త అనుకోవచ్చు. ఎందుకంటే పింఛను బదిలీ చేసే అవకాశం అయితే ఇప్పుడు వచ్చింది. మీరు ఫస్ట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకున్నట్లయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మీరు ఏ సచివాలయంకి అయితే బదిలీ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సచివాలయానికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోండి. అలాగే మీ పెన్షన్కి ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి. లింక్ చేసుకున్న తర్వాత మీరు ప్రస్తుతం తీసుకున్న పెన్షన్ ఎవరైతే ఉన్నారో వలస వెళ్ళిన వాళ్ళ పింఛన్దారులు వాళ్ళ పెన్షన్ ఎవరైతే తీసుకున్నారో ఆ సచివాలయానికి వెళ్ళి మీ ఆధార్ కార్డు, అలాగే మీరు పెన్షన్ తీసుకున్నటువంటి ఐడి, అలాగే మీ ఫోన్ నెంబరు, అలాగే మీరు ఏ సచివాలయంకి వెళ్ళాలో మార్చుకోవాలనుకున్న ఆ సచివాలయం సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు ప్రస్తుతం తీసుకున్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి మీ పింఛన్ బదిలీ చేసుకోవాలనిస్తే మీరు సంప్రదించినట్లయితే వాళ్ళు మీ పింఛన్ని బదిలీ చేయడం జరుగుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు వచ్చింది కూడా. కాబట్టి అది మీ దగ్గర ఉన్న సచివాలయానికి వెళ్ళి తెలుసుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను. మీకు ఎవరైతే ప్రతి నెల వచ్చి మీ సొంత ఊరికి వచ్చి పెన్షన్ తీసుకుంటున్నారో లేదా 2 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకొని ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకైతే ఇది ఒక శుభవార్త అనుకోవచ్చు. కాబట్టి పెన్షన్కు ఎవరైతే వలసదారులు ఉన్నారో ఒక మండలం నుంచి మరో మండలానికి మార్చుకోవచ్చు. అలాగే ఈ సచివాలయం నుంచి మరో సచివాలయానికి, అంటే ఇప్పుడు పల్లెటూరులో ఉండే పట్టణానికి వెళ్ళి అక్కడ కాపురం ఉంటున్నారు కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ప్రతిసారి రాకుండా మీరున్నటువంటి వార్డులో కూడా మార్చుకోవచ్చు. అలాగే మరో జిల్లాకి మార్చుకోవచ్చు, మరో మండలానికి మార్చుకునే వెసులుబాటు ఇప్పుడైతే ఆప్షన్ వచ్చిందనేసి మనకైతే చిన్న అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధానాలు మీరు మీ దగ్గర ఉన్నటువంటి సచివాలయానికి మీరు ఏడైతే తీసుకుంటున్నారు పెన్షన్ అక్కడికి వెళ్ళి అక్కడ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ కలిసి మీ వివరాలు పూర్తిగా చెప్పండి. వాళ్ళు బదిలీ చేసే ప్రక్రియ మీకు చేస్తారు. అది బదిలీ చేసే ప్రక్రియ గురించి. అలాగే ఇంకా వెరిఫికేషన్ సంగతి ఏంటంటే ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది. వికలాంగుల పెన్షన్ మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళ వెరిఫికేషన్ అయితే పూర్తిగా అయినట్టయితే మనకు సమాచారం వచ్చింది. వాళ్ళ నివేదికను ఇవ్వడం జరిగింది. కొంతమంది ఆశ్చర్యంగా కూడా అనర్హులు ఉన్నారు. ఎందుకంటే ఒక ఇంటికి వెళితే మనకు పేపర్లో వచ్చిన ప్రకటన వరకు చెప్తున్నాను. అక్కడికి వెళ్ళారు ఈ అధికారులు. ఎవరు వచ్చారని ఒక అతను గిడ్డి మోపు ఎత్తుకొచ్చి ఎవరు కావాలని అంటే మేము పింఛన్ వెరిఫికేషన్ వచ్చామండి, పలానా ఆయన పేరు పిచ్చయ్య, పింఛన్ తీసుకుంటాను మంచాన అంటే, పిచ్చయ్య ఎవరండి అడిగారు. నేనేంటంటే మీరు మంచాన నుండి పింఛన్ తీసుకున్నట్టు మా కాడు ఉందండి, మీరు అర్హులు కాదు కదా అనర్హులు అనేసి అక్కడ తేలింది. అట్లా బోగస్ అనేది చాలా వరకు ఉన్నాయనేసి అధికారులు ఆశ్చర్యంగా ఉండే కొన్ని పింఛన్లు కూడా ప్రభుత్వానికి తెలుస్తున్నాయి. కాబట్టి అలాగే మంచానికి పరిమితమైన పెన్షన్ని, అలాగే 6,000 పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుంది. అది జరిగిన తర్వాత కొత్త పెన్షన్ విషయాలు కూడా మనకైతే ఇంక పూర్తి విధానాలు వదిలినాక చెప్తాను ఫ్రెండ్స్. ఈ అప్డేట్స్ వస్తాయి. అలాగే కొత్త పెన్షన్లు వదిలే ముందు కూడా సచివాలయం ఈ వెరిఫికేషన్ అయితే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ నెక్స్ట్ మంత్ ఎండింగ్ అయినా సరే అవతల ఏప్రిల్ అయినా సరే ఉండొచ్చు అనేసి చిన్న సమాచారం అయితే మనకైతే వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ డాక్యుమెంట్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఎప్పుడు ప్రక్రియ మొదలైతే అప్పుడు మనకైతే రావచ్చు. వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది, అందులో కూడా మనం ఫిర్యాదులు పెట్టుకోవచ్చు. వాళ్ళు సేవలు దాంట్లో ఉన్నాయి, అవి కూడా జనాలు ఉపయోగించుకుంటున్నారు. అదిగో ఫ్రెండ్స్ నేను చెప్పండి సమాచారం. పెన్షన్ల బదిలీ గురించి కొత్త పెన్షన్లు ఇప్పుడలా వచ్చే సూచనలు లేవు. అలాగే వెరిఫికేషన్ జరుగుతున్నాయి. వెరిఫికేషన్ పూర్తి ప్రక్రియ మొదలైతే కానీ ఈ కొత్త పెన్షన్లు ఇచ్చే ఆలోచనలు ప్రభుత్వం లేదు. వీటన్నిటికి ముందు కూడా రేషన్ కార్డులు వదలాలి. ఇవన్నీ జరగాలంటే కనీసం 2 months పడుతుంది. కాబట్టి కొత్త పెన్షన్లు ఇవన్నీ వెరిఫికేషన్ అయిన తర్వాత వదిలే ఆలోచన ప్రభుత్వం ఉన్నట్టు మనకు సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే ఈ బదిలీ పెన్షన్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బదిలీ చేసుకునే దానికైతే ప్రక్రియ మీ దగ్గర ఉన్న సచివాలయంలో మీరు ఏడైతే తీసుకుంటున్నారో దాని గురించి తీసుకోండి. ప్రతి ఒక్కటి నేను చెప్పేదంటే ఇంకోటి
ప్రభుత్వం పథకాలు ఏ పడాలన్నా ప్రతి ఒక్కరు ఎన్పిఎస్ లింక్ చేసుకోండి, ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసి పెట్టుకోండి. అంటే నెక్స్ట్ మంత్లో 3 months వరుసగా 3 పథకాలు ప్రారంభించబోతున్నారు. ఆ వీడియో కూడా నేను ఇంతకుముందు చేశాను, దాని గురించి కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చిన్న చిన్న పొరపాట్లు తడబాట్లు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.